Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమితో పోరుకు వైసీపీ సిద్ధమేనా? స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతిపక్ష వైసీపీ సిద్ధమా అనే ప్రశ్న తలెత్తుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సర్ ప్రక్రియ తరువాత సెప్టెంబర్ లేదా అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న కూటమి స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. ప్రతి చోట గెలిచి తీరాల్సిందే అని ప్రభుత్వ పెద్దలు షరతు విధిస్తున్నారు. దీంతో విజయం సాధించడానికి ఎందాకైనా సరే అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఇటీవల తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలలో ఏం చేయబోయేది బహిరంగంగానే చెప్పారు. ప్రత్యర్థులతో నామినేషన్లో వేయించనివ్వమని ఆయన తేల్చి చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అమాయకత్వమో అజ్ఞానమో నిజాన్ని బహిరంగంగా చెప్పారు. మిగిలిన కూటమి నాయకులు ఆయనలా బహిరంగంగా చెప్పలేకపోవచ్చు. అంత మాత్రాన స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవం అనే మాటే వినిపించకూడదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం తన వాళ్లకు తేల్చి చెప్పారు. ఏకగ్రీవం అయితే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫెయిల్యూర్గా భావిస్తానని జగన్ హెచ్చరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో ప్రతి చోట పోటీ అనివార్యం. అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడం ఒక ఎత్తు అయితే గెలుపు కోసం పోరాటం చేయడం మరో సవాల్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నాయకుల్నే ఆర్థికంగా నిర్వీర్యం చేసిన ఘనత జగన్ పాలనకు దక్కుతుంది. తమ ప్రభుత్వం వచ్చిందనే ఉత్సాహంలో చిన్న కాంట్రాక్టులు మొదలుకొని పెద్ద పెద్ద పనుల్ని వైసీపీ నాయకులు చేశారు. కానీ ఏ ఒక్కరికి బిల్లులు రాలేదు. దీంతో ఆర్థికంగా దివాళా తీసినంత పని అయింది. అలాంటి వారిలో చాలామంది కేవలం బిల్లుల కోసమే కూటమిలో చేరిన వైసీపీ నాయకులు లేకపోలేదు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలంటే డబ్బు ఎలా అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇప్పుడు ఎన్నికలు ఖరీదయ్యాయి. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలంటే ప్రతి ఓటు విలువైంది. కొన్ని సందర్భాలలో ఒక్క ఓటుకు కూడా 50,000 నుంచి 1,00,000 వరకు ఖర్చు పెట్టడం గురించి విన్నాం. కూటమితో తలపడాలంటే ఆ స్థాయిలోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఎన్నికల బరిలోకి దిగిన తరువాత ఖర్చుకు వెనుకాడరు. అప్పో సప్పో చేసైనా సరే ఢీ అంటే ఢీ అని తలపడేంత పౌరుషం ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉంటుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలలో గట్టి పోటీ ఇవ్వాలంటే వైసీపీ నుంచి ప్రధానంగా ఆర్థిక వనరులే సమస్య అనే మాట వినిపిస్తోంది. ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై వైసీపీ బలమైన పోరాటాలు చేసింది. ఈ క్రెడిట్ అంతా వైసీపీ కేడర్దే. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి లబ్ధి పొందకపోయినా సరే పార్టీపై అభిమానంతో కూటమికి ఎదురొడ్డి నిలిచారు. ఎన్నికలలో తలపడడం వేరు. ఓటరు కోరుకున్నది బరిలో నిలిచిన అభ్యర్థులు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సమస్యలపై పోరాటం చేస్తామని ఇంకొకటని కథలు చెబితే ఎవరూ చెవికెక్కించుకోరు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఆర్థిక వనరులపై వైఎస్ జగన్ దృష్టి సారించాలి. ఇంతకంటే ప్రత్యామ్నాయ మార్గం లేదు. కేవలం మాటలతో ఓట్లు పడే కాలం కాదిది. కేవలం ఎన్నికలలో పోటీ వరకే పరిమితం అవుదామని, గెలుపు గురించి పెద్దగా పట్టింపు లేదని భావిస్తే చేయగలిగేదేమీ ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి సమాయత్తమవుతున్న నేపథ్యంలో వైసీపీ వ్యూహం ఏంటో కాలమే జవాబు చెప్పాలి.